గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్ నేను మ్యాచ్ అయితే సిఎస్కే అయితే గెలిచింది. ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నా, కానీ బౌలింగ్ అయితే మన వాళ్ళు సరిగ్గా ఎట్లా లేదు కాబట్టి ఇంకా సిఎస్కే ఆబ్వియస్గా గెలవాల్సింది, గెలుస్తుంది. అండ్ తల ఉన్నానంటే గెలవడం మ్యాచ్ పక్కా. చలో ఇంక ఇప్పుడైతే కొంచెం టిఫిన్ తినేసి ఇంకా స్నానం చేసుకొని గుడికి అయితే వెళ్దాం. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది, వడ ఇంకా ఇడ్లీ. ఫైనలీ రెడీ అయితే అయిపోయినా, స్నానం కూడా అయితే చేసుకున్నా, తల స్నానం అయితే చేసుకున్నా. టైం అయితే 12 వస్తుంది, దగ్గర 5 minutes ఉంది. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మధ్యలో అయితే బయట పోయిండే, యాక్చువల్లీ అదైతే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు, కొంచెం వర్క్ ఉంటే చిన్న వర్క్ అయితే ఇంకైతే అదైతే కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఇంకా దానివల్ల అయితే చాలా లేట్ అయిపోయింది. చలో ఇప్పుడు తొందరగా లేట్ చేయకుండా గుడికి తిరుగు. ఫైనలీ గుడికి అయితే వచ్చేసిన. ఫైనలీ గుడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ నేను అప్పుడే బయటికి అయితే వెళ్ళినా కదా, యాక్చువల్లీ వ్లాగ్ అయితే రికార్డ్ చేయాలని చెప్పిన. అప్పుడైతే వెళ్ళి పెద్ద అయితే ఒక ఫోటో ఉండే, ఆ ఫోటో ఇచ్చి వచ్చిన. ఇప్పుడైతే ఆ ఫోటో వెళ్ళి లామినేషన్ అంటున్నా, నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే వేసిరంట, అవన్నీ తీసుకొని అయితే వద్దాం. ఫోటో ఎట్లా వచ్చిందో, ఎంత గలీజ్గా వచ్చిందో. ముందు మేము ఇచ్చిన ఫోటో చాలా బాగుండే, కానీ ఫోటో అయితే గలీజ్గా వచ్చింది. ల్యాబ్లో వేసిస్తానంట పెద్ద, 2 o'clock ల్యాబ్లో వేసిస్తాను మంచిగా. ఇది గలీజ్గా వచ్చింది ఆ ఫోటో చాలా. ఎందుకు ల్యాబ్లో వేసిస్తాడు, నీట్గా వేసిస్తాడు, మంచిగా వస్తుంది. అది ఎంత మంచిగా ఉంది ఫోటో. ఇది ఎట్లుంది చూడు, ఎంత అసలు మొత్తం లైటింగ్ మొత్తం లేదు, అది క్లారిటీగా లేదు. ల్యాబ్లో వేసిస్తాడంట. ఫైనలీ ఇదైతే ల్యాబ్లో అయితే వేపిద్దాం, ఎందుకంటే బాగాలే పెద్ద చూడు. మొత్తం అంతా క్లారిటీ చాలా తక్కువ ఉందంటే, అంటే ఇక్కడ ఈ కలర్ అంతా తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ 2 o'clock అయితే పోదాం, మళ్ళీ అయితే ఫోటో తీసుకుందాం. యాక్చువల్లీ అది అయితే పెద్దకి అర్థం కావట్లేదు, కానీ కలర్ అనేది ఇప్పుడే నిద్ర వేసిన పెద్దకి అర్థం కావట్లేదు. కలర్ అనేది చాలా డిమ్గా ఉంది. మేము ఇచ్చిన ఫోటో చాలా బ్రైట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఫోటో అయితే. ఇంకా ల్యాబ్ నుంచి తెస్తారు కదా, అప్పుడైతే చూపిస్తాం మీకు ఫోటో డిఫరెన్స్ ఎంత ఉందో, ఆ ఫోటోకి ఈ ఫోటోకి డిఫరెన్స్ ఎంత ఉందో చూపిస్తాను అండి. ఫైనలీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వడియాలు, ఇంకా ఇదేం ఫ్రై మమ్మీ? దొండకాయ కర్రీ ఇంకా రసం, అదే ఇవైతే వేసిరు. చలో ఇప్పుడైతే లంచ్ చేద్దాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. లంచ్ తినుకుంటే మ్యాచ్ అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే వెళ్ళి ఫోటోలు అయితే తీసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇంట్లో అయితే గట్టిగా మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఊరికి ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా పోవాలి అని. ఎట్లా ఊరికి కాదు అండి, తిరుపతికి అయితే వెళ్తున్నాం కదా, అది తెలుసు కదా మీకు. తిరుపతి దర్శనంకి అయితే వెళ్తున్నాం కాబట్టి దర్శనంకి వెళ్ళేసి అట్లే మా ఊరికి వెళ్తున్నాం. ఇంకా దాని గురించి అయితే గట్టిగా అయితే ప్లాన్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి ఫోటోస్ అయితే తీసుకుంటాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఫోటోస్ కూడా ఇంటికి తీసుకొని వచ్చిన. ఇప్పుడు కంపారిజన్ చూడండి, ఇది ఒరిజినల్ ఫోటో మాది, ఒక్క నిమిషం క్లారిటీగా. అదో ఇది ఒరిజినల్ ఫోటో, ఇది ల్యాబ్లో చేయించిండు. ఇంకా కొంచెం అట్లే ఉంది కానీ పర్వాలేదు, దానికంటే బెటర్. ఇది వాడి చేసి ఇచ్చింది, స్కాన్ చేసి ఇచ్చిండు. దీనికి చూడండి ఎంత ఫరక్ ఉందో. దీనికి చూడండి ఏదో ఒకటి, ఇంకా కొంచెం ఏదో బాగున్నాయి మొత్తం లైటింగ్. అది ఫోటోలు దిగాలంట, మనం స్కాన్ చేయించినాం, మనకు తెలియదు కదా. స్కాన్ చేపిద్దాం అనుకున్నాం, స్కాన్ చేయించినాం. అది ఒరిజినల్ ఫోటో, అది మనది. ఇది బాగున్నాయి కదా, ఇది చేయించిండు, కొంచెం బాగానే ఉంది. ఇది ప్రింటర్లో చేసి ఇచ్చిండు ఆయన, అక్కడ ల్యాబ్కి తీసుకొని ల్యాబ్లో చేయించిండు. ఇంకా చలో ఇట్లా ఉంటుంది ఆ ఫొటోస్ కంపారిజన్. ఇంకా ఎట్లా అట్లా మనకు అవసరం ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైంకి వెళ్ళి దిగితే అయిపోతుంది. ఇట్లా ఫొటోస్ ఇచ్చి స్కాన్ చేయడం కంటే మనం వెళ్ళి దిగితే ఇంకా మంచిగా వస్తాయి ఫొటోస్. ఇప్పుడు వెళ్ళి డాడీని అయితే బస్ స్టాప్ దాకా అయితే చదువుతాం. ఫైనలీ డాడీ అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంట్లో అయితే మ్యాచ్ నడుస్తూనే ఉంది. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయింది. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన ఆఫీస్ నుంచి అయితే. యాక్చువల్లీ ఇప్పుడైతే బస్కి అయితే సామాన్లు అయితే వేసి పంపించాలి. ఇప్పుడైతే సామాన్లు అయితే వేసి పంపిద్దాం. యాక్చువల్లీ ఇవైతే మిరపకాయలు, ఆ మిరపకాయలు తీసుకొని బస్సులో వేసేద్దాం. సంచి అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్లో. ఇంకా బస్ వస్తే వేసి పంపించడమే. ఫైనలీ సంచి అయితే వేసి వచ్చేసిన. యాక్చువల్లీ దాంట్లో వచ్చి మిరపకాయలు ఉండే, ఇంకా అంతే. యాక్చువల్లీ ఇప్పుడైతే వేసి వచ్చేసినా కాబట్టి ఇంకా లంచ్ అయితే డిన్నర్ అయితే వేద్దాం.